కశ్మీర్ను మరచిపోలేం, అది మా జీవనాడి అంటూ ఉన్నారు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్. అండ్ ఈ వ్యాఖ్యల మీద భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీ కామెంట్స్? ఇప్పుడు అమిత్ షా అనడం విషయం కాదు, భారతదేశంలో ఎవరైనా అదే అంటాం. ఎస్, ఇట్స్ ఎ భారత వైఖరి, కొన్నింటి మీద రాజకీయ పార్టీల వైఖరి కాదని. భారత వైఖరి ఏంటి, నిజంగా వాస్తవం ఏంటి, జమ్మూ కాశ్మీర్ని ఆక్యుపై చేసి ఇండియా కాదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా, విల్ బి పార్ట్ ఆఫ్ ఇండియా. ఆక్యుపై చేసింది పాకిస్తాన్. అందువల్ల మొదలు కాశ్మీర్ భారతదేశంలో విలీనం అనేది శాశ్వతము, సంపూర్ణము, వెనక్కు తీసుకెళ్ళడానికి వీలు లేదు. ది ఇంటగ్రేషన్ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్. ఇందులో ఇది పాకిస్తాన్కి అర్థం కావాలి. భారతదేశం చాలాసార్లు ఈ విషయం చెప్పింది. అయినా పాకిస్తాన్ ఎందుకంటదంటే దానికి కారణం వారి ప్రజల దృష్టిని మరల్చడానికి, దిక్కులేని ఆర్థిక పరిస్థితులు ఉన్న ఆ దేశాన్ని భావోద్వేగాల మీద బతికించడానికి చేసే ఒక పనికిమాలిన పని. అందువల్ల కాశ్మీర్ విషయంలో మిగిలి ఉన్న ఏకైక కార్యక్రమం ద అన్ఫినిష్డ్ ఎజెండా ఇన్ కాశ్మీర్ ఏంటి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారతదేశంలో చేర్చుకోవడం ఒకటే మిగిలింది. దట్ ఇస్ ద అన్ఫినిష్డ్ టాస్క్ ఇన్ కాశ్మీర్. ఎందుకంటే భారతదేశంతో ఆనాటు కుదుర్చుకున్న సంవిలీన ఒడంబడిక అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ ఎక్కడా ఇది టెంపరరీ లేదు. సో ఇక భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడము, దాన్ని మళ్ళీ ఆర్టికల్ 370ని నిరర్థకంగా మార్చడము, దిస్ ఆర్ ఆల్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా. అది రైటా రాంగా భారతీయులు చర్చించుకుంటారు. రైట్ అనుకున్న వాళ్ళు సమర్థిస్తారు, వద్దనుకున్న వాళ్ళు పోరాడుకుంటారు, ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తారు. దట్ ఇస్ ద ప్రాసెస్ కన్ఫైన్డ్ టు ఇండియా. ఎందుకంటే ఆర్టికల్ 370 ఏం యుఎన్ చార్టర్ కాదు, ఇట్ ఇస్ ద ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలోని ఒక ప్రొవిజన్ ఉండాలా, ఉండకూడదా, ఉండడం కరెక్టా, ఉండకపోవడం కరెక్టా అనేది భారతీయులకు సంబంధించిన అంశమే తప్ప పాకిస్తాన్ సంబంధించిన అంశమే కాదు. అందువల్ల ఆర్టికల్ 370 రద్దుతో కూడా కాశ్మీర్ స్టేటస్లో ఏ మార్పు రాదు. ఇంటర్నల్ స్టేటస్లో మార్పు వస్తుంది, స్వయం ప్రతిపత్తి ఉండడం ఉండకపోవడం. కానీ సావరెన్ స్టేటస్ ఆఫ్ కాశ్మీర్లో మాత్రం ఏ మార్పు రాదు. ఎందుకంటే ఆర్టికల్ 370 ఉన్నా లేకపోయినా సావరెన్ స్టేటస్ ఆఫ్ కాశ్మీర్ ఏంటి, ఇది పార్ట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 370 ఉన్నప్పుడు ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 370 రద్దయినా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 370 రద్దు అనేది కాశ్మీర్ సావరెన్ స్టేటస్ను మార్చదు, ఇది మనకు అర్థం కావాలి. అందుకే మీరు సర్జికల్ స్ట్రైక్స్ అని జరిగాయి, బాలాకోట్ స్ట్రైక్స్ జరిగాయి. బాలాకోట్ స్ట్రైక్స్ని సర్జికల్ స్ట్రైక్స్ అనలే మనం. బాలాకోట్ స్ట్రైక్స్ని ఏమన్నాం, నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నాం. ఎందుకన్నాం మరి? నాన్ మిలిటరీ ఎట్లయితుంది, వెళ్ళి ఎయిర్ ఫోర్స్ విమానాలు వాయించి పడేశాక. ఎందుకన్నామంటే సర్జికల్ స్ట్రైక్స్తోమో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగాయి. అంటే అది భారత భూభాగం అని మనం భావిస్తున్నాం కనుక మన దేశ భూభాగంలో జరిగే వాటికి మనం వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది పార్ట్ ఆఫ్ ఇండియా, మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటాము. మా దేశ భూభాగంలో అది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నా అది మన దేశ భూభాగమే కనుక ఈవెన్ టుడే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కాశ్మీర్కు కొన్ని సీట్లు కేటాయించబడి అవి ఖాళీగా చూపెట్టబడతాయి. ఈవెన్ టుడే ఇండియా మ్యాప్లో కూడా మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ చూపెట్టుకుంటాం, ఇది మనది. అందువల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న తీవ్రవాద స్థావరాలపైన మన ఆర్మీ జరిపిన స్ట్రైక్స్ను సర్జికల్ స్ట్రైక్స్ అన్నాం. దానిపైన మనం ఎవరికీ వివరణ ఇచ్చుకోలేదు. పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా మనం ఏం చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అందుకే దట్ బికాజ్ ఇట్ ఈస్ ఎ స్ట్రైక్ అండర్ ద సావరెన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. భారతదేశ భూభాగం పైన జరిపిన దాడి మనం జరుపుకుంటాం. సో ఇక రెండవది మీకు బాలాకోట్ ఏమో విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ పాకిస్తాన్, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాటి. అందుకే మనం దాన్ని నాన్ మిలిటరీ ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అన్నాం. అందుకే ప్రైమ్ మినిస్టర్ మోడీ గూస్కే అందర్ జాకే మారే అని అంటారు చూడండి. కారణం అది. నాన్ మిలిటరీ ఎందుకన్నాం, మనం పాకిస్తాన్ భూభాగం పైన దాడి చేయాలని చేయలే. ఒక యునైటెడ్ నేషన్ చార్టర్లో ఏముంటుందంటే నీ దేశం పైన దాడి జరగబోతుంది అనుకున్నప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడం అనేది యుఎన్ చార్టర్ అనుమతిస్తుంది.
అందుకొరకు పాక్ భూభాగంలోని బాలాకోట్ పైన జరిపిన మనము ప్రిసైజ్గా టెర్రరిస్ట్ స్థావరాన్ని అటాక్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు రిటర్న్ వచ్చాయి. ఎక్కడా పాకిస్తాన్ టార్గెట్ దేన్ని మనం అటాక్ చేయలేదు. అందుకే దాన్ని నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ ఉన్నాం. ఈ వివరణ ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు ఇచ్చాం? బికాజ్ కాశ్మీర్ పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భారతదేశాన్ని కనుక. అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి అంటారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్. చైనా తీసుకొస్తున్న దాంట్లో భాగం సిపిఈసిని కూడా ఇండియా వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేకించిందంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్గా పిలువబడే వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్లో భాగంగా ఉండే ఈ సిపిఈసి కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్ బల్తిస్తాన్ల ద్వారా వెళ్తుంది. అందుకే మనం వ్యతిరేకించాం. వ్యతిరేకించినప్పుడు చైనా వివరణకు కూడా ఇచ్చింది. మేము ఈ సిపిఈసి పాక్ భూభాగం నుంచి వెళ్తోంది, దిస్ విల్ నాట్ డిసైడ్ ద సావర్నిటీ ఆఫ్ దట్ ఏరియా అని అన్నది. అది భారతదేశందా పాకిస్తాన్దా అనే జోలికి మేము వెళ్ళడం లేదు. అది మీ రెండు దేశాలు చర్చించి నిర్ణయించుకోండి. మేము సిపిఈసి ఏర్పాటు ద్వారా ఈ భూమి పాకిస్తాన్దని మేమేమీ చెప్పడము లేదు అని చైనా వివరించింది. ఎవరు కాదు, ఇండియాగా చెప్పింది చైనా పాకిస్తాన్కు మిత్ర దేశమే కదా. పాకిస్తాన్కు క్లోజెస్ట్ కంట్రీ కూడా క్లియర్గా పాక్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా సిపిఈసి పోతున్నా అది పాకిస్తాన్ దేశానికి చెందిన భూభాగం అని మేము అనడం లేదు. మేము ఏ దేశానిది అనే జోలికి మేము పోవడమే లేదు అని చెప్పింది. అందువల్ల పాకిస్తాన్ అసీం మునీర్కి అర్థం కావాలి, వాళ్ళ మిత్రుడైన చైనా కూడా ఏం చెప్తుంది అని. అందువల్ల కశ్మీర్ పైన ఈ ప్రేలాపన అర్థం లేదు. తర్వాత ఇంకో మాట ఏమంటున్నాడు, దానికి స్టాండర్డ్, దానికి బేస్ ఏంటి ఇప్పుడు మీరు బయటలో లేదు. కానీ ఆయన మొత్తం స్పీచ్ చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే హిందువులు వేరు, ముస్లింలు వేరు, మా సాంప్రదాయాలు వేరు, మా ఆచారాలు వేరు, మా అలవాట్లు వేరు, మా అంబిషన్స్ వేరు, మేము వేరు. అందువల్ల ముస్లింలకు పాకిస్తాన్ వచ్చింది కనుక పాకిస్తాన్ హిందూ భారతదేశానికి సంబంధమే లేదు, కశ్మీర్ ముస్లిం ల్యాండ్ కనుక మాది అనేది అతని వాదన. కానీ అతనికి అర్థం కావాలి, భారతదేశంలో ఉన్న ముస్లింలు బహుశా పాకిస్తాన్లో ఉన్న ముస్లింల కన్నా ఎక్కువ సంఖ్య అనుకుంటాను. ఇండోనేషియా తర్వాత భారతదేశంలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. మరి కాశ్మీర్లో ముస్లింలు ఉన్నారు కనుక అది పాకిస్తాన్ది అయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీ పాకిస్తాన్ది అవుతుందా? మీకు బెంగాల్లో 25% ముస్లిమ్స్ ఉన్నారు, యూపీలో 25% ఉన్నారు, కొన్ని ఏరియాలో అయితే 40% ఉన్నారు, కేరళలో మల్లాపురం ప్రాంతంలో 50% ఎబో 40% ఎబో ముస్లింలు ఉంటారు. మరి ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రాంతాలు అవుతాయా? ఇది అర్థం కావాలి. పోనీ ముస్లింలు అందరూ ఒక దేశం అయితే ముస్లిం దేశాలు ఇన్నెందుకు ఉన్నాయి? ఇరాన్ ఇరాక్లు ముస్లిం దేశాలు కదా ఎందుకు కొట్టుకున్నాయి? పాకిస్తాన్ బంగ్లాదేశ్లు ఎందుకు కొట్టుకున్నాయి? అసలు బంగ్లాదేశ్ విమోచనోద్యమం ఎందుకు జరిగింది? తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఎందుకు ఏర్పడింది? రెండు ముస్లిం దేశాలే కదా. రెండు ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా యమన్లు ఎందుకు కొట్టుకుంటున్నారు? రెండు ముస్లిం దేశాలే కదా. సూడాన్ ఆర్మీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఆర్ఎస్ఎఫ్ బలగాలు ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? ఇద్దరు ముస్లింలే కదా. ఆర్మీ ముస్లిమే, మీకు వీళ్ళు ముస్లిమే కదా. ఎందుకు మరి సూడాన్ రెండుగా విడిపోయింది అంతకుముందే? ఇవన్నీ చెప్పాలి కదా, కారణాలు ఉండాలి కదా. యమన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకి చెందిన ఆరామ్కో ఆయిల్ కంపెనీ మీద ఎందుకు అటాక్ చేశారు? సౌదీ అరేబియా ముస్లిమే కదా, యమన్ హూతీలు కూడా ముస్లింలే కదా. మరి వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? ముస్లింలు అందరూ ఒకే దేశంగా ఎక్కడైనా ఉన్నారా? అసలు నాకు అది వదిలేయండి. మీ బలూచిస్తాన్లు ఎందుకు పోరాడుతున్నారు ప్రజలు? నిన్నగాక మొన్న ట్రైన్ హైజాక్ చేశారు. హైజాక్ చేసిన వాళ్ళు ముస్లింలే, హైజాక్ చేయబడిన వాళ్ళు ముస్లింలే కదా. మరి ముస్లింలందరూ ఒకే దేశమే అయినప్పుడు మరి మీ ట్రైన్ ఎందుకు హైజాక్ చేశారు? పల్లెకి హైజాక్ చేశారా? అసలు మొదలు కాశ్మీర్ గురించి మాట్లాడడం మానేసి ఆ బలూచిస్తాన్ కాపాడుకోండి. బలూచిస్తాన్ అకౌంట్ ఫర్ 44% ఆఫ్ ద పాకిస్తాన్ ల్యాండ్. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ BLO అసలు మేము పాకిస్తాన్లోనే భాగం కాదంటున్నారు వాళ్ళు. మేము వెళ్ళిపోతాం, మా దేశమే మీరు బలూచిస్తాన్ అంటున్నారు. మీరు ఒకవేళ మా ముస్లింలతో ఒక దేశం అయితే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మీకు ఎందుకు పంచాయతీ? మీరు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఎందుకు పాకిస్తాన్ పోలీస్ స్టేషన్ల పైన అటాక్ చేస్తున్నా చెప్పండి? పాక్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉన్న సరిహద్దు లైన్ డ్యూరాండ్ లైన్ తాలిబాన్ ఎందుకు తిరస్కరిస్తుంది చెప్పండి? దీనికి ఆన్సర్లు ఉండాలి కదా.
ముందు పాకిస్తాన్ ఇవాళ పరిస్థితి ఏంటి? కాశ్మీర్ సంగతి పక్కకు పెట్టు. కాశ్మీర్ జీవనాడి కాదు, మీ జీవనాడైన బెలూచిస్తాన్ వెళ్ళిపోతుంది, తెంపుకొని పోతున్నట్టు జీవనాన్ని. మీరు మీ జగ్గరవేనో గిగ్గరవేనో మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోతామేమంటున్నారు. అలా బెలూచిస్తాన్ వెళ్ళిపోతే పాకిస్తాన్ సగానికి సగం పేనట్టు లెక్క. ఇదివరకే 70s బంగ్లాదేశ్కి ఏర్పడ్డది, అప్పుడే కొంత భూభాగం వెళ్ళిపోయింది. ఇప్పుడు బెలూచిస్తాన్ వెళ్ళిపోతే ఇంకా భూభాగం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వెళ్ళిపోయేది ఖైబర్ పఖ్తూన్వాలో టెరిక్ తాలిబాన్ పాకిస్తాన్ అసలు మాకు సంబంధం లేదు, మేము పాకిస్తాన్ ఉండమంటారు వాళ్ళు. ఈవెన్ తర్వాత నెక్స్ట్ లేదు పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఎందుకంటే అక్కడ మొన్న లాస్ట్ ఈ మధ్య కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. మాకు అసలు పాకిస్తాన్లో మా అన్యాయంగా ఉన్నది మా పరిస్థితి అని. ఈవెన్ ఇండియాలో కలుస్తామనే డిమాండ్లు కూడా వచ్చాయి. అందువల్ల ఇవన్నీ మా అసీం మునీర్కి అర్థం కావాలి. పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, ఇండియా ఇస్ డిఫరెంట్ అంటాడు. అది మాత్రం 100% కరెక్ట్ అని చెప్పింది. ఎందుకంటే భారతదేశం చంద్రమామ మీదకి మనిషిని పంపడానికి ప్రయత్నం చేస్తుంది. చందమామ మీద జాతీయ పతాకాన్ని భారతదేశం ఎగిరేస్తే పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాల మీద ఎగిరేస్తాను. డిఫరెంట్గా రెండు. భారతదేశం ఒక సత్య నాదెల్లా, ఒక సుందర్ పిచ్చయ్య, ఒక ఇంద్రా నూయి, ఒక పరాగ్ అగర్వాల్, ఒక శంతను నారాయణ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు సీఈఓలను ఇస్తే పాకిస్తాన్ ఏమనిచ్చింది? హఫీజ్ సయీద్, మీకు తహవూర్ రానా, జిలానీ, దావూద్ జిలానీ అలియాస్ డేవిడ్ హెడ్లీ, మసూద్ అజర్లను ఇచ్చింది కదా. మీరు అవును, హఫీజ్ సయీద్ను పాకిస్తాన్ ఇస్తే సత్య నాదెల్లను ప్రపంచానికి ఇండియా ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ అధినేత మీ ఓడోడు హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత. పాకిస్తాన్ ఒక మసూద్ అజర్ని ఇచ్చింది, లష్కరీ తోయిబా అధినేత. మేము ఎవరిని ఇచ్చాం? మేము సుందర్ పిచ్చయ్యని ఇచ్చాం. సో సుందర్ పిచ్చయ్య గూగుల్ అధినేత. మేమెవరిని ఇచ్చాం? మేము ఒక భారతీయులు ఎవరిని ఇస్తున్నారు? భారతీయులు కమలా హ్యారిస్ను అమెరికాకి ఇచ్చింది, ఒక రిషి సునక్ను బ్రిటన్కి ఇచ్చింది, ఒక ఉషా వ్యాన్స్ను అమెరికాకి ఇచ్చింది. ఇది భారతదేశం గొప్పతనం కదా, ఇది భారతీయుల ప్రత్యేకత. అందుకే పాకిస్తాన్ భారతదేశం వేరు వేరు, ఆ రెండు వేరు, ఇద్దరు అంబిషన్స్ వేరే కరెక్ట్. అది దాంట్లో డౌట్ లేదు. పాకిస్తాన్ అంబిషన్ వేరు, ముస్లింలు ఇందులో పక్క పెడదాం. పాకిస్తాన్ అంబిషన్ ఏంది? దేశంలో తీవ్రవాదం ప్రోత్సహించడం. భారతదేశం అంబిషన్ ఏంది? ప్రపంచ మానవాళికి ఒక సాంకేతిక ప్రగతిని ఇవ్వడం, ప్రపంచ మానవాళికి ఒక ఆర్థిక అభివృద్ధిని కూడా భారతదేశ లక్ష్యం. సో అందువల్ల పాకిస్తాన్ భారతదేశం వేరు వేరు అని అసీం మునీర్ అనడం కరెక్ట్. అయ్యా మీ దేశ ప్రధాని ఏమన్నాడు షహబాజ్ షరీఫ్? మేము అప్పులు కావాలని మిత్ర దేశాలకు వెళితే బిచ్చపు పాత్ర పట్టుకొని బిచ్చగాళ్ళు వచ్చినట్టుగా మమ్మల్ని చూస్తున్నారన్నాడు. మొదలు దాని సంగతి చూడండి, కాశ్మీర్ సంగతి ఎందుకు? మిమ్మల్ని బిచ్చగాలుగా చూస్తున్నాడు మీ దేశ ప్రధాని అంటున్నాడు. బిచ్చగాలుగా మిమ్మల్ని చూస్తున్నారు అంటున్నాడు కదా. సో మొదలు ఆ సంగతి చూడండి. బిచ్చమెత్తుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది పాకిస్తాన్ ఇవాళ? పాకిస్తాన్ ఎందుకు ఇవాళ రావణ కష్టమైంది? పాకిస్తాన్ ఇవాళ ఎందుకు కుక్కలు తిప్పిన విస్తరిగా మారింది? అది వదిలేసి భారతదేశంలో భూభాగమైన కాశ్మీర్ గురించి, భారతీయ బిడ్డలైన ముస్లింల గురించి మీకెందుకయ్యా? వాళ్ళు మా దేశం ఏం చూసుకుంటుంది? ఏ భారతీయ ముస్లిం మిమ్మల్ని కోరాడు మీ దేశం గొప్ప దేశం అని అన్నారా? ఖచ్చితంగా ఓవైసీ లాంటి నాయకులు ఖండించాలి, నేను ముస్లిం సంఘాలు ఖండించాలి, ప్రత్యేకంగా ఖండించాలి. ఎందుకంటే హిందూ ముస్లిం నెరేటివ్ మీద ఆధారపడి 2 నేషన్ థియరీని సమర్థిస్తున్నారు కదా. మీరు 2 నేషన్ థియరీ కరెక్ట్ అయితే ముస్లిం దేశాలు ఇన్ని ఉండకూడదు, ఒకటే దేశం ఉండాలి. అందువల్ల దేశం వేరు, మతం వేరు, భాష వేరు, మతం వేరు అని ఈ మధ్య సుప్రీంకోర్టు మహారాష్ట్రలో ఉర్దూ వాడకం బోర్డు సైన్ బోర్డుల మీద ఒక గొప్ప తీర్పిచ్చింది. మతం వేరు, భాష వేరు, మతం వేరు, దేశం వేరు. మతము దేశం ఒకటే అయితే రష్యా ఉక్రెయిన్ ఎందుకు కొట్లాడుకోవాలండి? రష్యా మతం ఏంది? రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ కాదా? ఉక్రెయిన్ మతం ఏంది? ఉక్రెయిన్ మతం కూడా రష్యన్ ఆర్థడాక్స్ చర్చే. ఈస్టర్ ఇద్దరు జరుపుకుంటారు కదా, క్రిస్మస్ ఇద్దరు జరుపుకుంటారు కదా. మరి రష్యా ఉక్రెయిన్ ఎందుకు బాంబులు వేసుకుంటున్నాయి? రెండు మా దేశాలే క్రిస్టియన్ కంట్రీసే కదా. మరి 2 క్రిస్టియన్ కంట్రీస్ అయినా బాంబులు ఎందుకు వేసుకుంటుంది? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మతము దేశం ఒకటైతే రష్యన్, అది కూడా మళ్ళీ వేరే రోమన్ క్యాథలిక్ చర్చ్ కాదు, రష్యన్ ఆర్థడాక్స్ చర్చే. క్రిస్టియానిటీలో కూడా లాటిన్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్, రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఇలా తేడాలు ఉంటాయి. ఇవాళ రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఇన్ఫ్లుయెన్స్ ఉక్రెయిన్ పైన, రష్యా పైన. మరి రష్యా ఉక్రెయిన్లు 2 క్రిస్మస్ జరుపుకుంటూ ఈస్టర్ జరుపుకుంటూ ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? ఎందుకు బాంబులు వేసుకుంటున్నది? ఆన్సర్ చెప్పండి మొదలు. అందువల్ల మతము దేశము ఒకటి కాదు.
మతం వేరు, దేశం వేరు, భాష వేరు, మతం వేరు. ఇది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వారు నిరంతరం భారత వ్యతిరేకత పైన బతుకుతారు. పాకిస్తాన్లో ఉన్న ఆర్మీకి, రాజకీయ నాయకులకు, మత దురహంకారులకు, తీవ్రవాదులకు వారికి ఫాడర్ పశుగ్రాసం ఏంటి అంటే భారత వ్యతిరేకత. అందుకొరకు అలాగే మాట్లాడుతుంటారు. దాని పెద్ద వాళ్ళు పాకిస్తాన్ ప్రపంచమే సీరియస్గా తీసుకోవడం లేదు, మనం ఎందుకు పట్టించుకోవాలి?